అక్కడికి రమ్మనమన్నారు మీరు, జనాలందరూ అక్కడికి బారులు తిరుగుతారు. నేను ప్రత్యక్షంగా చూసాను వైట్ రేషన్ కార్డులు, పింక్ కార్డులు ఇచ్చినప్పుడు. నేను వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు క్యూ లైన్లో ఉన్నాం. అప్పుడు లేదని చెప్పేసి పిలిచి ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు ఎంతండి సంపాదన అంటే అప్పుడు ఏదో 10,000 రూపాయలు నాకు నెలకి జీతం ఉంది. టీవీ 9లో ఉన్నా నేను అప్పుడు. 11,500 ఎంతో జీతం ఉంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏడాదికి మనం 1,50,000 దీంట్లో ఉంటుంది. అప్పుడు ఎంత 45,000 రూపాయల సంపాదన ఉంటేనే వైట్ రేషన్ కార్డు అనమాట. అతను ఆ మాట అని చెప్తే అలాగేదని మనది అట్లా కాదు కదా, మాకు పింక్ కార్డు ఇవ్వండి అన్న. ఏముందండి ఇప్పుడు ఎవరికైనా మేమన్నా చూస్తామో చూపెట్టచ్చామా, ఇచ్చేస్తాను వైట్ రేషన్ కార్డు అన్నాడు. వద్దు, ఏ అర్హత ఉంటే ఆ కార్డు ఇవ్వండి, అసలంటూ నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు, ఇప్పుడు ఒకటి వచ్చింది కదా అంటే ఐడెంటిటీ కోసం పనికొత్త అంతే, నేనేం రేషన్ తీసుకోవాలనుకుంటుంది. అప్పటికి అరకిలో పందారేది ఇచ్చేవాడు దాంట్లో పింక్ కార్డు. అంటే ఆ పింక్ కార్డే తీసుకున్నాను కానీ నేను వైట్ తీసుకోను. ఎందుకు, మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, ప్లస్ మనం హానెస్ట్గా ఉండాలన్నట్టు. ఆ తర్వాత చూసుకుంటే బోల్డ్ అంతమంది అనర్హులు అట్లా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి సాధారణంగా ఎక్కడికి వచ్చిన ప్రెస్ మీట్లు పెడతాడు కదా, ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేశాను నేను చాలాసార్లు. అడిగినప్పుడు ఆయన ఈ మాట అన్నాడు అనమాట, ఉంటుందమ్మా 20% 30% తేడా వస్తుంది, కానీ 70% మందిని చూడాలా, 20-30% మంది చూడాలి డెమోక్రసీలో. ఒక పెద్ద పథకం రన్ చేసేటప్పుడు లక్షలాది మందితో కొంతమంది అనర్హులు ఉంటారు, వాళ్ళు కూడా తింటారు, బతుకుతారు, అంతే కదా. జగన్ దైనా